సో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు జేసీ మీడియా. నేను మీ విజయ శెట్టి. సో ఇప్పుడు మనం ఒక పాయింట్ మీద డిస్కషన్ చేసుకుందాం. అదేంటంటే డే బై డే సిటీలో అవ్వచ్చు లేదా టౌన్స్లో అవ్వచ్చు, అసలు ఓవరాల్గా ఇండియాలో అనుకున్నాం, ఇండియాలో బెగ్గర్స్ ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నారు. సో గతంలో కంటే ఈ మధ్య ఇంకా ఎక్కువ కూడా ఈ బెగ్గర్స్ అనేది ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అవ్వచ్చు, టెంపుల్స్ దగ్గర అవ్వచ్చు, చాలా ఓవర్గా పెరిగిపోయారు. చాలా ఎక్కువ మంది చిన్న చిన్న పిల్లలు కానీ ఒకప్పుడు ఏంటంటే ఏ హ్యాండిక్యాప్డ్గా ఉండి, సో తన అవయవ లోపం ఏదైతే ఉందో సో అలా ఉన్నా సరే తను పని చేసుకోలేని స్థితిలో ఉన్న ఓల్డేజ్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళు ఇచ్చిన తగ్గట్టుగా బెగ్గింగ్ చేసుకుంటూ ఉండేటోళ్ళు పరిస్థితిని బట్టి. సో ఇప్పుడు చిన్న పిల్లలు కూడా అన్నీ బాగున్న వాళ్ళు, చిన్న పిల్లలు, యంగ్ మెన్స్, సో ఇలా అందరూ కూడా ఈ బెగ్గింగ్లోకి దిగేశారు. ఎక్కడ చూసినా సరే సిగ్నల్స్ దగ్గర అవ్వచ్చు, అంటే ఒకడు వస్తాడు నాకు మందికి డబ్బులు లేవు ఏమైనా సాయం చేస్తారని అడిగేటోళ్ళు కూడా ఎక్కువ అయిపోయారు. అసలు అలా ఎందుకు ఎక్కువ అయ్యారు అనేది కాసేపు పక్కన పెట్టి తగ్గించాలంటే ఏం చేయాలి అనే పాయింట్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే జనాల క్షేమం కోసమే మేము మా పార్టీ పెట్టాం, మా పార్టీని రూల్ చేస్తున్నాం, మా పార్టీని ముందు తీసుకెళ్తున్నాం. సో ఏదైతే కష్టం రాని సొసైటీని చూడాలి, ఆకలితో ఎవరు పడుకోకూడదు, రైతులు సూసైడ్లు చేసుకోకూడదు, యువతకు ఉద్యోగాలు రావాలి, నిరక్షరాస్యత ఉండకూడదు, నిరుద్యోగ సమస్య ఉండకూడదు, ఆకలితో మనిషి చచ్చిపోకూడదు, వలసలు వెళ్ళకూడదు అని చెప్పేసి ఇన్ని మాటలు చెప్పే ప్రభుత్వం గురించి మనం ఒక 2 విషయాలు మాట్లాడుకుందాం న్యూట్రల్గా. ఇది ఓన్లీ నా క్వశ్చన్ మాత్రమే. సో నేను అనేది ఏంటంటే ఫస్ట్ ఒకవేళ ఒక ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అని మనం తెలుసుకోవాలి అంటే ఈ బెగ్గర్స్ని కంట్రోల్ చేయండి ఫస్ట్ చాలు. ఈ బెగ్గర్స్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయడం అంటే ఎలా చేస్తున్నారంటే మంచి కొన్ని రూల్స్ వచ్చినాయి. అంటే బెగ్గింగ్ చేసేవాడు తప్పు కాదంట, ఆ బెగ్గింగ్కి ఎవడైతే వాడికి డొనేట్ చేస్తాడో వీడి తప్పు అంట. ఓకే, అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఒకవేళ ఈ రూల్ పెట్టుండొచ్చు, నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ నేను అనేది ఏంటంటే ముందు పెరిగే వాళ్ళని కంట్రోల్ చేయాలంటే వాళ్ళని కొట్టో, వాళ్ళ మీద కంప్లైంట్లు పెట్టో, వాళ్ళని తీసుకెళ్ళి లోపల వేయడం కాదు. అసలు ఇది ఎక్కడి నుంచి మొదలైంది? దీని వెనకాల ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా? చిన్న చిన్న పిల్లల కాడి నుంచి వీళ్ళందరూ బెగ్గింగ్ మాఫియాలో ఎందుకు దిగుతున్నారు? వీళ్ళ ఒక దగ్గర కంట్రోల్ అసలు ఈ సిస్టమ్ ఎక్కడి నుంచి మొదలవుతుంది అనే దగ్గర నుంచి చూసుకుంటే దీని సొల్యూషన్ ఏంటనేది మనకు తెలుస్తుంది. కానీ ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇది పట్టించుకోదు. ఏ పొలిటికల్ పార్టీ పట్టించుకోదు. ఎందుకు పట్టించుకోదు అంటే వీళ్ళకి ఓటు హక్కు లేదు అన్న పాయింట్. దీని గురించి ఏమో నేను అనుకుంటున్నా. వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు, ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో తెలియదు, వీళ్ళ ఐడెంటిటీ అనేది వీళ్ళకి లేదు. ఈ ఐడెంటిటీని గుర్తించక వీళ్ళ గురించి అసలు ఆలోచించదు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక సిగ్నల్ దగ్గర ఒక తల్లి ఒక 3 పిల్లల్ని తీసుకొని అడుక్కోవడానికి వద్దాం మన దగ్గరికి. సో మనం ఏం చేస్తామంటే డబ్బులు ఉన్నాయి లేదా లేవు అంటాం. కానీ వీళ్ళు ఈ పరిస్థితికి ఎందుకు వచ్చారు అని మనం ఆలోచిస్తామా? చాలా తక్కువ మంది ఆలోచిస్తాం. అలాగా ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉండేవాళ్ళు అని చెప్పేసి మనం ఆలోచించేటట్టయితే ఇప్పుడు బాగా పెరిగిపోయారు, అన్నీ బాగున్న వాళ్ళు కూడా తయారయ్యారు. సో ఎందుకు ఎలా జరుగుతుంది? చిన్నపిల్లల విషయానికి వస్తే దీంట్లో మనకు ఒక చిన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే బెగ్గింగ్ మాఫియా అనేది ఖచ్చితంగా ఉంది. ఈ చిన్నపిల్లలు అడుక్కునే వాళ్ళని కంట్రోల్ చేయాలి అంటే వాళ్ళకి అనాథాశ్రమాలు ఉన్నాయి, ఈ ముసలోళ్ళ కోసం వృద్ధాశ్రమాలు ఉన్నాయి. వీటిని గవర్నమెంట్ ఇంక్రీజ్ చేయండి. ఇంకా వృద్ధాశ్రమాలు పెంచి అనాథాశ్రమాలు పెంచితే సో ఎవరైతే ఈ స్థితిలో ఉన్నారో వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళి అడుక్కొని ఈ సిచ్యువేషన్లో ఏమి లేకుండా, అంటే ఒక రోడ్ సైడ్ చావు అనేది చనిపోకుండా కూడా ఉండడానికి మీరు ఈ ఆ నాన్ ఐడెంటిటీ డెత్లు అనేది కంట్రోల్ చేయడానికి కానీ మీకు ఒక సోర్స్ అనేది ఉంటుంది. సో ఎలాగంటే చిన్నపిల్లల కోసం అనేది కొన్ని ఆశ్రమాలు, అలాగే ఈ వృద్ధుల కోసం అనేది కొన్ని ఆశ్రమాలు ఏర్పాటు చేస్తే వీళ్ళు రోడ్ల మీద వచ్చి అడుక్కునేంత ఉండదు. ఎందుకు అంటే ఈ అడుక్కునే తత్వం ఎక్కడి దాకా వచ్చిందంటే ఎవరు లేని సమయంలో వేరే చిన్నపిల్లల మీద, వేరే ఆడపిల్లల మీద, చిన్నపిల్లల మీద రేపులు చేసేదాకా వచ్చారు వీళ్ళ అవసరాల కోసం. ఎందుకంటే అడుక్కునేటప్పుడు నువ్వు ఒక 4-5 రియాక్ట్ అయ్యి నువ్వు అన్నీ బాగున్నప్పుడు ఎందుకు అడుక్కున్నావు అని అడిగే ఖాళీ కూడా ఇక్కడ జనాలకు లేదు. అందుకే రేపుల దాకా వచ్చారు, కొంతమంది దొంగతనాల దాకా వచ్చారు. సో ఏంటంటే ఏదైతే సిస్టమ్ కంట్రోల్లో లేకపోతే, గ్రౌండ్ లెవెల్ నుంచి మనం ఆలోచించకపోతే రేపు పొద్దున్న చాలా పెద్ద మిస్టేకే జరుగుతుంది కూడా. మొన్న రీసెంట్గా ఒక 5 years పాపను రేప్ చేశారని తెలిసింది. వాడు ఎవడో బెగ్గర్ రోడ్డు సైడ్ తిరిగేవాడు, గంజాయి కొట్టి అమ్మాయిని అలా చేశాడు. సో దీనికి ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. అది ఎలా అనేది నాకంటే ఎక్కువ మీకు తెలిసింది కాబట్టి ఆలోచిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా.